క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా వినండి. చాలామంది ఒక తప్పు చేసిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ పొంది మళ్ళీ ఆ తప్పు చేస్తూ ఉంటారు. అయితే ఒక తప్పుకి ఒకసారి క్షమాపణ ఉంటుంది. రెండోసారికి ఆ తప్పు యొక్క పాపపు భారం మన మీద నిలిచి ఉంటుంది. అయితే ఆ పాపానికి దేవుని యొద్ద నుండి శిక్ష వస్తుందని దేవుని వాక్యం ఇలా చెప్తుంది. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం నుండి, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని, అంటే ఒకసారి పాపం చేసిన తర్వాత మళ్ళీ అదే పాపం చేసిన ఎడల పాపము చేసిన ఎడల ఆ పాపమునకు బలి ఇంకనూ ఉండదు కానీ న్యాయము తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. అదేవిధంగా తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తులైన పౌలు ఈ విధంగా చెప్తుండు. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడితిని. అంటే దేవుడి గురించి తెలియక అవిశ్వాసం వలన తప్పిదం చేశాను కాబట్టి క్షమించబడ్డాను. కానీ బుద్ధిపూర్వకంగా దేవుడి గురించి తెలిసిన తర్వాత తప్పు చేస్తే దాని గురించి శిక్ష అలా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుందని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మనం ఎవరైనా సరే ఒకసారి ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుని గురించి మనం అనుభవ జ్ఞానం కలిగినప్పుడు తప్పులు చేయకుండా దేవుడి సన్నిధిలో దేవుడు నడిపింపుతో నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా దేవుడిచ్చే ఆత్మశక్తితో నడవడానికి దేవుణ్ణి ఎంతో బ్రతిమలాడుతూ ప్రార్థన చేయాలి. బుద్ధిపూర్వకంగా తప్పు చేయకుండా దేవుడి సన్నిధిలో ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని జీవించాలి అని దేవుని వాక్యం చెప్తుంది.